హాయ్ అండి, నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉండే బీరకాయతో కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడు బీరకాయతో ఒకేలా కాకుండా నేను చూపించే పద్ధతిలో ఒకసారి చేసుకోండి. కూర చాలా బాగుంటుంది. ఈ కూర తయారు చేసుకోవడానికి ముందు బీరకాయలు తీసుకోండి. నేను ఇక్కడ కేజీ బీరకాయలు తీసుకున్నాను. వీటిని ముందు శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని ఈ విధంగా సన్నని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చిన్న ముక్కలు అయితే మీకు కూర గ్రేవీగా, గుజ్జుగా చాలా బాగా వస్తుందండి. ఈ కూర తయారు చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, దంచిన ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఆవాలు చిట్పట అని పోపు కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీదే ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకుని పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బీరకాయ ముక్కల్లోని పచ్చివాసన అనేది పోతుందండి. ఆ తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని మళ్ళీ కలుపుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. వాటర్ ఎక్కడ యాడ్ చేయకూడదండి ఈ కర్రీకి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి లో ఫ్లేమ్ మీద. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. నేను ఇక్కడ కారం క్వాంటిటీ చెప్పట్లేదు. మేము ఇంట్లో పట్టించిన కారం వాడుతున్నానండి. ఇది గుంటూరు మిర్చితో పట్టించాను. చాలా స్పైసీగా ఉంది. అందువల్ల కొద్దిగానే వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. కారం వేసుకున్నప్పుడు మాత్రం మంటను ఒక్కసారి లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కూర దగ్గర పడేంత వరకు కలుపుకోండి. ఇంకొక 5 నిమిషాల్లో కర్రీ ఆపేస్తాము అనుకున్నప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాస్ వరకు పోసుకోండి. క్వాంటిటీ ప్రకారం అయితే 50 to 100 ml వరకు వేసానండి. పాలు పోసిన వెంటనే కదపొద్దు. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకోండి. మంటను లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అడుగంటనివ్వకుండా మనం వేసుకున్న ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే బీరకాయ పాలుపోసి ఎగురైతే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, జొన్న రొట్టెల్లోకి, దేనిలోకైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.